స్టార్ట్ చేయండి. సంయుక్త కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా ఈ నెల మొదటి అంటే 1వ తేదీ నుంచి 9వ తారీఖు వరకు దేశంలోని అన్ని గ్రామాలలో కేంద్ర ప్రభుత్వం రైతు వ్యతిరేక నిర్ణయాలు చేస్తున్నందుకు నిరసనగా సంయుక్త కిసాన్ మోర్చా 500 సంఘాలతో దేశవ్యాప్తంగా ఒక సంఘంగా ఏర్పడి మనకు జరుగుతున్నటువంటి రైతులకు జరుగుతున్నటువంటి అన్యాయాలపై పోరాటం చేయాలని నిర్ణయించింది. ముఖ్యంగా అమెరికా భారత్ వ్యవసాయ వాణిజ్య ఒప్పందానికి వ్యతిరేకంగా ఈ నిరసనలు జరుగుతున్నాయి. ఇక్కడ ఉన్నటువంటి రైతులారా, మేము మీ గ్రామానికి రావడం జరిగింది ఏంటంటే, అమెరికాలో పండించినటువంటి పత్తిని అమెరికాలో పాలు ఆ పాలను ఈ మన భారతదేశంలో అమ్ముకోవడానికి ఇక్కడ ఉన్నటువంటి భారతదేశం ఆ అమెరికా నుంచి ఇక్కడ అమ్ముకోవడానికి గతంలో ఒక 20% పన్ను విధించేది. ప్రస్తుతం ట్రంప్ ఏం చేశారంటే, మన భారత ప్రధానమంత్రితో మాట్లాడి మా వ్యవసాయ ఉత్పత్తులు ఇక్కడ అమ్ముకోవడానికి 0% చేయాలంటే ఆ రకంగా చేస్తామని ఒప్పుకున్నాడు. అయితే ఇక్కడ ఉన్నటువంటి రైతులు తర్వాత పండించినటువంటి వివిధ రకాలైన పంటలను ఆ దేశంలో పండించినటువంటి వ్యవసాయ ఉత్పత్తులు ఇక్కడ అమ్ముకుంటే మన దేశ రైతులు ఎక్కడ అమ్ముకోవాలి? ప్రస్తుతం నేడు జరుగుతున్నటువంటి రైతులకు తీవ్రమైనటువంటి నష్టం ఏంటంటే, గిట్టుబాటు ధర లేకనే ఇప్పుడు ప్రస్తుతం రోజుకు 31 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. మళ్ళీ అక్కడ పండించిన పంటలు ఇక్కడ అమ్ముకుంటే రేపు జరగబోయే 31 మంది కాదు, రోజుకు 100 మంది చనిపోయే ప్రమాదం ఉన్నది. అదే రకంగా అక్కడ రైతులకు పండించడానికి అక్కడ ఉన్నటువంటి దేశ ప్రభుత్వం 50% సబ్సిడీ ఇస్తున్నది, ఇక్కడ మాత్రం కేవలం 3% ఇస్తున్నది. ఆ రకంగా చూస్తే ప్రస్తుతం మన పాలకులు మన ఆదాయం పెంచడానికి ఉన్నారా, లేకపోతే తక్కువ చేయడానికి ఉన్నారా? రైతులారా, మేము అదే విషయాన్ని చెప్పడానికి ఇక్కడ వచ్చినాం. కాబట్టి రైతులంతా ఏకమై అక్కడి పన్ను విధానం, మన దేశంలో ఉన్నటువంటి పన్నును యథావిధిగా చేసి ఇక్కడ పండిస్తున్నటువంటి పంటలకు గిట్టుబాటు ధరలు రావాలని, అదే రకంగా ఎంఎస్పీని చట్టం చేయాలని, స్వామినాథన్ సిఫారసులు అమలు చేయాలని మేము డిమాండ్ చేస్తూ సంయుక్త కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో మీ గ్రామంలోకి రావడం జరిగింది. కనుక వెంటనే అమెరికా భారత్ వాణిజ్య ఒప్పందాన్ని రద్దు చేయాలని, అదే రకంగా ఈ దేశంలో ఉన్నటువంటి విత్తన బిల్లును తీసుకొచ్చి రైతులను మోసం చేయడానికి చేస్తున్నారు. అదే రకంగా బీబీజీ రామ్జీ అని ప్రస్తుతం ఉపాధి హామీ చట్టాన్ని తీసేసి వాళ్ళ చట్ట ప్రకారం హక్కుగా ఉన్నది ఒక కేవలం మామూలుగా చేసి ఈ ఉపాధి హామీ చట్టాన్ని ఎత్తేసే ప్రమాదం ఉన్నది. ఈ వల్ల వెంటనే రైతు వ్యతిరేక ప్రజా వ్యతిరేక నిర్ణయాలకు నిరసనగా జరుగుతున్న పోరాటంలో మీరు పాల్గొని జయప్రదం చేయాలని, రేపు భవిష్యత్తులో దాదాపు ఈ నెల 10 నుంచి ఏప్రిల్ 13వ తేదీ వరకు పెద్ద పోరాటాలు గ్రామాల్లో భారతదేశ వ్యాప్తంగా మొత్తం పెద్ద ఉద్యమాలు చేయాలని సంయుక్త కిసాన్ మోర్చా పిలుపునిచ్చింది. అందులో భాగంగానే మీ గ్రామానికి రావడం జరిగింది. భవిష్యత్తులో మీరు మేము చేస్తున్న పోరాటాలకు బాధ్యతగా నిలవాలని తెలుపుతున్నాం.